రేయ్, నువ్వెందుకు వచ్చావురా ఇక్కడికి? ఏ నేను వస్తే నీకేంటి బాధ? ఇది నా ఆఫీస్. ఇక్కడికి రావాలంటే నా పర్మిషన్ కావాలి. నీలాంటి వాడికి లోపలికి రావడానికి అర్హత లేదు. గెట్ అవుట్. హలో, నోరు కాస్త కంట్రోల్లో పెట్టుకుంటే మంచిది. ఓవర్ హీట్ అయ్యే మాటలు మాట్లాడొద్దు, ఇంజిన్ జామ్ అయిపోద్ది. మెకానిక్ పనులు చేసుకునేవాడివి కదా, ఇలాగే మాట్లాడతావు. పోరా బయటికి. నన్ను వెళ్ళమనడానికి నువ్వెవరివి? ఈ ఆఫీస్ నీ ఒక్కడి సొమ్మేం కాదు. షట్ అప్. పిచ్చివాగుడు వాగితే పళ్ళు రాల్తాయి. ఇక్కడ నేనే బాస్ని. అది ఇక్కడ పని చేసే వాళ్ళకి, నాకు కాదు. నేనేం నీ ఎంప్లాయీని కాదు. నీ కోసం రాలేదు నేను. నీ పవరు నీ పొగరు వేరే ఎవరి మీదైనా చూపించుకో, నా దగ్గర కాదు. రేయ్, అయినో నీలాంటి థర్డ్ క్లాస్ వాళ్ళతో నాకేంట్రా? నిన్ను ఎలా బయటికి పంపించాలో నాకు బాగా తెలుసు. సెక్యూరిటీ, సెక్యూరిటీ. సార్. హే, మీకు అసలు బుద్ధుందా? ఇలాంటి వాళ్ళని ఎలా లోపలికి రాణిస్తావు? సార్, అది ఆయన గారు మీ తమ్ముడే కదా. హే, వీడు నాకు తమ్ముడేంటి? వీడు ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండడానికి వీల్లేదు. అలాగే సార్. తోసేయండి బయటికి. ఏయ్, ఒంటి మీద చెయ్యి పడిందంటే నీ బాడీలో ఏ పార్ట్ విరిగిపోతుందో నాకే తెలీదు. ఆ తర్వాత రిప్లేస్మెంట్కి కూడా పనికి రాకుండా పోతావు. జాగ్రత్త. ఏంట్రా భయపెడుతున్నావా? ఇతను కాదు, నేనే నిన్ను మెడ పట్టుకుని బయటికి గెంటేస్తాను. ఏం చేస్తావో చెయ్యి. ఇందాకనే నేను నీ తమ్ముడిని కాదని డిక్లేర్ చేశావు. కనీసం జాలి చూపించే ఛాన్స్ కూడా లేదు. బాగా ఆలోచించుకొని చెయ్యరా. అంటే ఏంట్రా, నన్నే కొడతావా? కొట్రా, కొట్టో. రేయ్, ఓవర్ స్పీడ్తో గుద్దితే ఎదురు బండే కాదు, మన బండి కూడా బద్దలైపోద్ది. నువ్వు చెయ్యేస్తే ఏం జరుగుతుందో ఆలోచించుకొని చెయ్యి. హే, ఆయన నేను నీ ఎంప్లాయీని కాదు. నీకోసం ఏం రాలేదు. నేను రామన్నయ్య కోసం వచ్చాను. ఎప్పటికైనా నువ్వు నా కోసం రావాల్సిందే గాని నేను నీ కోసం రాను. అది తెలుసుకోరా. రేయ్, పోరా బయటికి. రేయ్, తప్పు చేసావురా. ఎలా టచ్ చేయకూడదు అలాగే టచ్ చేసావు. ఏంట్రా బాగుతున్నావు? ఏంట్రా? ఏంట్రా? పోరా బయటికి. ఆగండ్రా. ఆదిత్య. నన్నే టచ్ చేస్తావు నువ్వు. ఏం చేస్తావా? చేయరా. సెక్యూరిటీ వెళ్ళు. ఏంట్రా ఇది? మనం అన్నదమ్ములం రా, శత్రువులం కాదు కదా. ఇలా కొట్టుకోవటం ఏంట్రా? ఎవరైనా చూస్తే మన పరువు పోతుంది. అసలు నిన్ననాలి. ఇలాంటి యదవల్ని ఆఫీస్కి ఎందుకు రమ్మంటావు? వీడి వల్ల ఈ ఆఫీస్ పరువు పోతుంది. యాదవా గెదవా అన్నావంటే నేను ఇంకా చాలా అనాల్సి వస్తుంది. మర్యాదగా మాట్లాడు. నీకేంట్రా మర్యాద ఇచ్చేది? ఆఫ్టర్ ఆల్ మెకానిక్ గడివి. బాలు, తప్పరా. ఎదుటి వాళ్ళు ఎవరైనా ఎలాంటి వాళ్ళైనా వాళ్ళు చేసే పనిని మనం కించపరుస్తూ మాట్లాడకూడదు. మోసం చేయకుండా, తప్పులు చేయకుండా చేసుకునే ఏ పనినైనా దాన్ని మనం గౌరవించాలి. అంతేకాని ఇలా ఎగతాళి చేస్తూ మాట్లాడకూడదు. అది అలా గడ్డిపెట్టి వాడికి నోటికి ఎంత వస్తే అంత వాగుతున్నాడు. నన్ను బయటికి పంపుతాడంట. అంత దమ్ముందా ఇక్కడ ఎవరికైనా? ఉంటే రమ్మన్ రా. చూసావా చూసావా అన్నయ్య వాడి పొగరు? ఆదిత్య, బాలు నీ కన్నయ్య, నీకంటే పెద్దవాడు. కాస్త మర్యాద ఇచ్చి మాట్లాడటం నేర్చుకో. ముందు మర్యాద లేకుండా మాట్లాడింది వాడే అన్నయ్య. ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళం, ఇప్పుడు ఎలా ఉంటున్నాం? కాస్తైనా ఆలోచించండి రా. అన్నదమ్ములంటే ఆదర్శంగా ఉండాలే కానీ అసహించుకునేలా ఉండకూడదు. నా కోసమైనా మీరు కాస్త ఓర్పుగా ఉండండి రా. ప్లీజ్ ప్లీజ్. అన్నయ్య ఊరుకోనే. బాలు, నేను వాడితో మాట్లాడి పంపిస్తాను. నువ్వు వెళ్ళి లోపల కూర్చో.
వీడు ఉండగా నేను అసలు ఇక్కడ ఉండను. వీడిని బయటికి పంపించాకే నాకు ఫోన్ చేయి, అప్పుడొస్తాను. బాలు, ఆదిత్య, నువ్వు వస్తున్నట్లు నాకు ఒక్క ఫోన్ అయినా చేసి ఉండొచ్చు కదరా. అంటే నేను నిన్ను కలవాలంటే ఫోన్ చేసి పర్మిషన్ తీసుకోవాలన్నయ్య? ఏంటన్నయ్య ఇది? ఇదిగో ఈ ఆవేశం వద్దంటాను. ఈ ఆవేశంతోనే అందరికీ దూరం అవుతున్నా. ఏమో అన్నయ్య, నాకు మనసు కనిపించింది మాట్లాడడం నాకు అలవాటు. లోపల ఒకటి పెట్టుకొని బయటికి మరోలా మాట్లాడడం నాకు చేత కాదు. కోపం వస్తే ఆవేశంగా మాట్లాడడం అందరూ చేస్తారు, కానీ కోపం వస్తున్నా దాన్ని అదుపులో పెట్టుకొని మాట్లాడాలంటే దానికి అనుభవం కావాలి. అందరికీ దూరంగా ఉంటున్నా. జీవితం మెల్లగా నేర్పిస్తుందిలే. నా రూమ్లోకి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుందాం, పద రా. ఇప్పుడు నా రూమ్కి తీసుకెళ్తే ఇక్కడ జరిగేవన్నీ తెలిసిపోతాయేమో. అసలే వీడు షార్ట్ టెంపర్, మళ్ళీ ఏం గొడవ పెట్టుకుంటాడో ఏంటో. బాలు లేడు కదా, ఆ ఛాంబర్కి వెళ్ళి కూర్చొని అక్కడ మాట్లాడదాం. అన్నయ్య, ఏంటి ఏదో ఆలోచిస్తున్నావు? పదరా, నా ఛాంబర్లో కూర్చొని మాట్లాడుకుందాం. కూర్చోరా. చెప్పరా, ఏం తీసుకుంటావు? కాఫీ, టీ? అవేమీ వద్దన్నయ్య. ముందు అమ్మ, నాన్న, తాతయ్య వాళ్ళందరూ ఎలా ఉన్నారో చెప్పన్నయ్య. ఇంతకీ అమూల్య ఎలా ఉంది? తనకి అత్తారింట్లో ఏ ప్రాబ్లమ్స్ లేవు కదా? మీరు వెళ్ళి తన్ని చూసొచ్చారు కదా? అందరూ ఎలా ఉన్నారని అంతగా ఆలోచించేవాడివి ఇంటికొచ్చి అందరినీ పలకరించాల్సింది కదరా. ఇంటికి రావద్దని చెప్పాక నేను ఎలా వస్తానన్నయ్య? అన్నదెవర్రా? అమ్మే కదా. అమ్మ నాన్న కోపంలో ఎన్నో అంటారు, అవన్నీ మనసుకి తీసుకుంటారా? ఆదిత్య, వాళ్ళు మన మీద ఎంత కోప్పడితే మన మీద అంత ప్రేమ ఉన్నట్లు. అన్నయ్య, దయచేసి ఈ విషయంలో నన్ను ఇబ్బంది పెట్టొద్దు. సరేగానన్నయ్య, ఇంతకీ అమ్మా నాన్న ఎలా ఉన్నారో చెప్పలేదు? అందరూ బాగున్నారు. ఇంట్లో నువ్వు లేవన్న లోటు మాకు ప్రతిరోజు తెలుస్తూనే ఉంది. అమ్మ అయితే నీకోసం బాధపడిన రోజంటూ లేదనుకో. ఏంటి బావగారు, బాలు కూర్చునే సీట్లో మీరు కూర్చున్నారేంటి? మర్చిపోయారా? లేదంటే ఆ చైర్ మీద ఆశపడ్డారా? అదేంటి, బాలు అనే చైర్ ఏంటి? ఇది రామన్నయ్య కూర్చునే చైర్ కదా. అన్నయ్య, ఏంటన్నయ్య ఇది? ఇది నీ ఛాంబర్ కాదా? అది ఒకప్పుడు మై డియర్ మరిది గారు, ఇప్పుడు ఇది బాలు ఛాంబర్. అలవాటులో పొరపాటుగా ఇటు వచ్చారో లేదంటే ఆశ చావక వచ్చారో తెలీదు, కానీ మీ సీటు ఇక్కడ కాదు. అక్కడ సెక్యూరిటీ రూమ్ పక్కన ఒక చిన్న గది ఉంటుంది కదా, అది. మీకోసమే కదా పాత చెత్త పేపర్లో ఉన్న స్టోర్ రూమ్ ఖాళీ చేయించి మీకు చైర్ వేశాము. అయ్యో, మర్చిపోయినట్టున్నారు. అక్కడికి వెళ్ళండి, వెళ్ళండి వెళ్ళండి. ఏంటి మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు?
అసలు రామన్నయ్య ఛాంబర్ మార్చడానికి మీకు రైట్స్ ఎవరిచ్చారు? ఆ? అరే అనే ఏంటన్నయ్య? ఆగరా, మనం వెళ్దాం పద. అది కాదన్నయ్య, తను నీ గురించి నేను చెప్తున్నాను కదా, రా వెళ్దాం పదరా. అనే అసలు నన్ను మాట్లాడి. రా, రా. వెళ్ళమ్మా వెళ్ళు. దారి తెలియని అన్నయ్య, దారి తప్పిన తమ్ముడు. అరే కూర్చోరా. అన్నయ్య ఏంటన్నయ్య ఇది? నువ్వు ఇక్కడ కూర్చోవడం ఏంటి? అసలు ఇది నీ ఆఫీస్ అన్నయ్య, నిన్నిక్కడ ఇలా ట్రీట్ చేయడం ఏంటన్నయ్య? నువ్వే చెప్పావు కదరా ఇది నా ఆఫీస్ అని. ఇది కూడా నా ఛాంబరే, ఇది కూడా నా ఆఫీసే. ఎక్కడుంటే ఏముందిరా, మనది అనుకున్న చోట కటిక నేల కూడా కంఫర్టబుల్గానే ఉంటుంది. అన్నయ్య చీకొట్టి నా చిరాకు పడినా నువ్వు సర్దుకుపోగలవేమో గాని నా వల్ల కాదన్నయ్య. అసలు ఇదంతా ఆవిడ చేసిన పనే. తనని రే వద్దురా, నా మీద నీకు ఏ మాత్రం అభిమానం ఉన్నా ఈ విషయం ఇక్కడితో వదిలే. అన్నయ్య బాధ అనిపించినా నీ మొహంలో చిరునవ్వు వస్తుందేమో గాని నీ బాధని చూసి భరించడం నా వల్లైతే కాదన్నయ్య. వస్తానన్నయ్య. ఏయ్, వంట అయిందా? అయిందండి. తొందరగా వడ్డించు, ఆగలేస్తుంది. ఇదిగో 2 నిమిషాలండి, మీరు కూర్చోండి, వచ్చి వడ్డిస్తాను. రేయ్ పదండ్రా తిందాం. ఇంకా ఎంతసేపు? త్వరగా రా. వస్తున్నానండి. ఏంటే చెప్పినవన్నీ చేసావా? చేశానండి. నువ్వెలా చేసావో, ఎంత బాగా చేసావో ఇక్కడ వీళ్ళిచ్చే మార్కుల్ని బట్టి నీ ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది. ఏంటి అలా చూస్తున్నావు? పడించా. రేయ్ తిని ఎలా ఉందో చెప్పండి. బాగుందంటే బతికిపోతుంది, లేదంటే అబ్బా చాలా బాగుందిరా. నేను ఎన్నోసార్లు చికెన్ కర్రీ తిన్నాను కానీ ఇంత టేస్టీగా ఎక్కడా లేదురా. సూపర్. మరి నీ సంగతేంట్రా? మాటలు లేవురా, రాదు రాదు అంటూనే చాలా బాగా వండితారు మీ ఆవిడ. ఎరా నువ్వెన్ని మార్కులు వేస్తావు? అద్భుతం రా, 100కి 150 మార్కులు వేస్తాను. ఓహో, అరే నువ్వెన్ని మార్కులు వేస్తావురా? సేమ్ టు సేమ్ రా. మరి ఇందాక అడిగితే ఇవన్నీ చేయడం రాదన్నావు, అంటే అబద్ధం చెప్పావా? అయ్యో కాదండి, నాకు నిజంగానే వంటలు చేయడం రాదు. మీరు అడిగారని యూట్యూబ్లో చూసి చేశాను. ఓహో, మన దగ్గర అంత టాలెంట్ ఉందా? మ్మ్. ఏమండి, మీరు కూడా తిని ఎలా ఉందో చెప్పండి. నువ్వు ఎలా చేసినా నాకు నచ్చదు, ఎందుకంటే నువ్వంటే నాకు ఎలర్జీ. రేయ్ మందు కొడుతూ చికెన్ కర్రీ తింటే అదిరిపోతుందిరా. రే 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 కూర్చో, కూర్చోరా. ఏయ్ వినబడిందా? వెళ్ళి
మందు తీసుకురా. నేనా? ఏ తీసుకురావా? చందు, ఎంతైనా నువ్వు చాలా లక్కీరా. దేనికిరా? మంచి అమ్మాయిని పట్టావురా. అందానికి అందం, డబ్బుకి డబ్బు, అన్నిటికీ మించి ఏం చెప్తే అది చేస్తోంది, చెప్పినట్లు వింటుంది. అవునరా, నీకు గర్ల్ ఫ్రెండ్ ఉండేది కదరా? తన పేరేదో ఉండాలే. ఆ, కావ్య. తనేమైందిరా? వదిలేసావా? ఈడే వదిలించుకొని ఉంటాడురా. ఆ అమ్మాయి కంటే ఈ అమ్మాయి బాగా నచ్చుంటుంది. ఎరా అంతేనా? ఊరుకరా, నచ్చటమా పాడా? నేను అసలు ఈ అమూల్య అంటే నచ్చి చేసుకున్నాను అనుకున్నావా? కాదురా, మా నాన్న కోసం. ఆయనకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడానికే. కానీ ఇప్పటికీ నా మనసంతా ఆ కావ్య మీదే ఉందిరా. ఏదేమైనా చందు, నువ్వు ఆ కావ్యం చేసుకుని ఉంటే తనని ఇలా చెప్పు చేతుల్లో పెట్టుకోవడం వీలయ్యేదా? నీకు ఈ అమ్మాయే కరెక్ట్ రా. నోర్మీరా, నా గర్ల్ ఫ్రెండ్కి దీనికి పోలిక. అది ఎవరెస్ట్, ఇది పరమ వరెస్ట్ రా. ఏయ్, ఏంటి ఇంకా అక్కడే నిలబడ్డావు? తీసుకురా మందు. ఇక్కడ బేటా. చికెన్ చాలా బాగుందిరా. ఎదురుగా దిష్టి బొమ్మలో నిలబడ్డం ఎందుకు? అడతప్పగా కావాలంటే వెలుస్తాను. ఎలా? అత్తమ్మా, కాఫీ ఇదిగోండి. కాళ్ళ నొప్పి ఎలా ఉంది అత్తమ్మా? తగ్గిందా? పర్వాలేదమ్మా, చాలా వరకు తగ్గింది. అత్తమ్మా, ఇంకో 4-5 రోజులు ఇలాగే జాగ్రత్తగా రెస్ట్ తీసుకున్నారు అంటే పూర్తిగా తగ్గిపోతుంది. ఈ ఇంట్లో ఏ పని చేసేది లేదు. ఇంటి పని, వంట పని నువ్వే చూసుకుంటున్నావు. పోనీ ఆఫీస్కి వెళ్దామా అంటే బాలు, శశి చూసుకుంటున్నారు. ఇక నేను ఖాళీగా కూర్చొని రెస్ట్ తీసుకోవడం తప్ప ఇంకేముంది? మేము రాకముందు ఎలాగో కష్టపడ్డారు కదత్తమ్మా, ఇంకా కష్టపడాలా? ఇప్పుడు హాయిగా లైఫ్ ఎంజాయ్ చేయండి. రాణి, అరే సుధా, రారా కూర్చో. కూర్చో అమ్మా. ఎన్నాళ్ళైందే నిన్ను చూసి. రాణి, తనని గుర్తుపట్టావా? నా కోడలు అమృత. నమస్తే ఆంటీ. నమస్తే అమ్మా. బావున్నావా? బాగున్నాను ఆంటీ. ఎప్పుడో పెళ్లిలో చూశాను, మళ్ళీ ఇప్పుడే చూడ్డం. అదేనే, ఇన్ని రోజులైనా నువ్వు మా ఇంటి మొహమే చూడలేదని నా కోడల్ని, ఇదిగో నా మనవరాల్ని కూడా తీసుకొచ్చాను. ఓ ఓమా, అరే రే, ఇదిగో చూడు. రేపు మా మనవరాలికి అన్నప్రాసన చేస్తున్నాం. నువ్వు కుటుంబంతో కలిసి తప్పకుండా రావాలి రాణి. ఎంత ముద్దొస్తుందో. నేను పిలిస్తే ఏదో ఒక సాకు చెప్పి రాకుండా ఉంటావేమోనని, అందుకని నా మనవరాలితో పిలవటానికి వచ్చాను. నువ్వొచ్చేది రాంది నాకు కాదు, నా మనవరాలికి చెప్పు. తప్పకుండా వస్తాను. ఈ చిట్టి తల్లి ఇంటికొచ్చి పిలిస్తే రాకుండా ఎలా ఉంటాను?
సీత తీసుకో. అత్తమ్మ చాలా బాగుంది, చాలా ముద్దొస్తుంది. శశి, పాపం చూడు, నా ఫ్రెండ్ మనవరాలు. రేపు తనకి అన్నప్రాసం చేస్తున్నారంట, నన్ను పిలవటానికి వచ్చారు. ఎంత ముద్దుగా ఉందో చూడు. సో నైస్. బాగుంది. చూడండమ్మా, మీరిద్దరు కూడా మా మనవరాలి ఫంక్షన్కి తప్పకుండా రావాలి. అలాగే ఆంటీ, తప్పకుండా. ఏంటో సుధా, అప్పుడే పెద్దవాళ్ళం అయిపోయాం. మనవరాల్ని ఎత్తుకునే వయసుకొచ్చామంటే నాకైతే నమ్మబుద్దే కావడం లేదు. మరి ఇంకా చిన్నపిల్లలం అనుకున్నావా? ఇదిగో అమ్మాయిలు, మీరిద్దరు కూడా పిల్లల్ని కని మీ అత్తయ్య చేతిలో పెడితే బాగుంటుంది. లేదంటే మీ అత్తయ్య ఇంకా చిన్న పిల్లే అనుకుంటుంది. నా కోరిక కూడా అదే. వీళ్ళు పిల్లల్ని కని చేతిలో పెడితే వాళ్ళని నా చేతులతో పెంచాలి. మరి ఇంకేమమ్మా, చూసుకోవటానికి మీ అత్తగారున్నారు కదా, చక్కగా పిల్లల్ని కని మీ అత్తగారి చేతిలో పెట్టండి. నాకు అంత తీరిక లేదు. నేను మా ఆయన బిజినెస్ పనుల్లో చాలా బిజీగా ఉంటాం. మాకు ఒక్క నిమిషం కూడా టైమే ఉండదు. సీతక్క, నీకు మీ ఆయనకి అంత బిజీ పనులేమీ లేవు కదా. మీరు పిల్లల్ని కని అత్తయ్య గారి కోరిక తీర్చండి.